ఈరోజు మనం మాట్లాడేటువంటి యొక్క అంశం ఏమనగా సమస్తం చేయవాడు దేవుడు అనేటువంటి ఆలోచనకు వచ్చేస్తాం. కానీ దేవుడు తన వాక్యం అందు సెలవిచ్చే మాట ఏంటంటే సమస్తం చేయవాడను నేను. కాబట్టి లేఖనాలను మనం పరిశీలనగా నేర్చుకోవాలి. ఇది దేవుని వాక్యము. యెషయా 8:20లో ప్రమాణ వాక్యం. దేవుడు ప్రమాణం తన మీద ప్రమాణం చేసి రాయబడినటువంటి వాక్యం ఇది. ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే సమస్తము చేయవాడను నేనే. 44 యెషయా గ్రంథం 24వ వచనములో సమస్తం చేయవాడను నేనే. చీకటి సమస్తం నేనే చేస్తున్నా. ద్వితీయోపదేశకాండం 32:39 వచనంలో మృతి నందించువాడను నేనే, బ్రతికించువాడను కూడా నేనే. నాకు ఆలోచన చెప్పేవాడు ఎవరు అంట. దేవునికి ఆలోచన, దేవునికి సలహా ఇచ్చేవాడు ఎవరు అంట. పరిశుద్ధమైన పౌలు రోమా గ్రంథము పత్రికలో 11వ అధ్యాయంలో అనుకుంటా ఆయనకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు, ఆయనకు నేర్పించే వాళ్ళు ఎవరు. కాబట్టి లుకా సువార్తలో లుకా రాసినటువంటిది దేవుడు ఏదైనా అనాలోచితమైన పని చెయ్యడు. కాబట్టి ప్రతిదీ కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో జరిగేటువంటి విషయాలను మనకు తెలపడానికని యేసుక్రీస్తు కార్యాల ద్వారా ఆయన ప్రత్యక్షత. కాబట్టి మొట్టమొదటి ప్రత్యక్షత మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా ఇది మనం గమనించాం. మొట్టమొదట అవ్వ దగ్గరికి సర్పం వచ్చింది. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనాలలో మీరు చావనే చావరు అనేటువంటి మాటను అవ్వతో మాట్లాడు. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అవ్వ భాష ఏంటి, సర్పం యొక్క భాష ఏంటి, ఏ భాషతో మాట్లాడింది సర్పం అవ్వ. ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. మా దేవుడు చెప్పాడు మేము తింటే చచ్చిపోతాము అన్నాడు. కానీ సర్పం లేదు మీరు చావనే చావరు. ఎలాగా అంటే నిర్గమకాండం 4వ అధ్యాయం 11-12 వచనాల్లో మూగవాన్ని పుట్టించింది నేనే, గుడ్డివాన్ని పుట్టించింది నేనే, వాక్కిచ్చేవాడను నేనే, అందరికీ వాక్యం ఇచ్చేవాడను నేనే. ఉదాహరణకి 22వ అధ్యాయం 30వ వచనం సంఖ్యాకాండంలో దేవుడు గార్దావమ్మకు వాక్యం ఇచ్చాను. దాని మీద గాడిద మీద ఎక్కిన ఆయన పెద్ద ప్రవక్త బిలాము, అన్యుడు అయినప్పటికీ ప్రవక్త. దేవుడు కూడా ఆయనను ఒప్పుకున్నాడు. కానీ దేవుని సంకల్పము అనేది ఆయనకు తెలియదు. సంకల్పం అనగా ఇశ్రాయేలు గురించినటువంటి రాబో భవిష్యత్తు కాలంలో జరిగేటువంటి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 24వ వచనంలో బిలాము అంటాడు నేను ఆయన నక్షత్రమును చూచుచున్నాను. యూదులను చూస్తాడు, ఆ నక్షత్రం నాకు అగుపడుతుంది అంటాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము. కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని బిడ్డలారా భూత భవిష్యత్ వర్తమాన కాలం యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు ఉంటువాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన సైన్యం. ఆయన సైన్యం ఏంటిది? ఆయన సైన్యం. కాబట్టి కీర్తన 103వ అధ్యాయము 19 నుంచి మనం 20 వరకు చదివినట్లయితే ఆయన దూతలు ఆయన సైన్యం. ఏ పని చేస్తారు ఆయన సైన్యం? అన్నీ ఏ పని చేయమన్నా చేస్తారు. ఉదాహరణకి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చదివినట్లయితే సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చింది. సౌలును దేవుని ఆత్మ వదిలేసి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చింది.
దురాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, సమస్తము చేయవాడును నేను. ఇది వచ్చిన మనం జాగ్రత్తగా గమనించాలి. 44:24 యెషయా గ్రంథం. మొత్తం చేయువాడును నేను. ఇవన్నీ లేకుంటే ఏమవుతుంది అంటే, మనం మన రక్షకుడైన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యందు ఉంచాల్సిన విశ్వాస విషయంలో కొంచెం పొరపాటు పడుతుంటాం. అందుకని బహు జాగ్రత్తగా ఈ వచనాలను మనము పరిశీలనగా నేర్చుకోవాలి. గార్ధామముకు వాకిచ్చిన వాడు ఎవరు? దేవుడు. పావురానికి వాక్యం పక్షికి ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి మాట్లాడు. అలాగే దేవుని బిడ్డలారా, గార్ధామముకు ఆయన నోరు ఇచ్చాడు, మూగవాడికి ఆయన నోరు ఇచ్చాడు. మూగవాడిని పుట్టించింది నేను, గుడ్డివాడిని పుట్టించింది నేను. యోహాను సువార్త 9వ అధ్యాయంలో, అయ్యా ఈయన అమ్మ పాపం చేసిందా, వీళ్ళు బాబు పాపం చేశాడంటే, లేదు లేదు, దేవుని కార్యం ఇక్కడ ఆయనకి మహిమ రావాలని వీడిని దేవుడు పుట్టించాడు. కానీ మీరేదో పాపం పుణ్యం చేస్తే మీ క్రియల ద్వారా వచ్చేది ఏది కూడా ఉండదు. అది మనము ఈ వాక్యం ద్వారా పరిశీలనగా మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డ. కాబట్టి యేసయ్య ఏమంటాడంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాల్లో, విత్తనం చస్తే కానీ బ్రతకదు. విత్తనం ఒకటే ఉంటుంది. ఒకవేళ చచ్చిందనుకో విస్తారమైన పంట పండుతుంది. అందుకని నేను చావాలి. కాబట్టి నేను చస్తే కానీ అనేకమైనటువంటి పంట వస్తుంది. విత్తనానికి పోల్చుకున్నాడు. విత్తనం అనగా వాక్యం అంటాడు ఒక దగ్గర. కాబట్టి ఈ విత్తనం అనేది చావాలి. అందుకని దేవుడు ఆదాము హవ్వలను ఆ రీతిగా చేసి, చంపినవాడు దేవుడు, బ్రతికించేవాడు కూడా దేవుడే. మనము యోహాను సువార్త, లూకా సువార్త, లేక దాంట్లో రాయబడినటువంటి లేఖనాలు అన్నీ గమనించినట్లయితే దేవుని బిడ్డ, అనేకమైన ప్రవచనాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. ఆ ప్రవచనాల అనుసారంగానే ప్రవక్తలు లేక అపోస్తులు మనతో మాట్లాడుతున్నారు. ప్రవచనం లేకుండా ఏదో మన భక్తి, మన నీతి, మన ఆలోచనతో జరిగే పనులు కావు ఇవి. దేవుడు సమస్తము ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంతో జరగవలసిన వాటిని ఆయన చూపించాడు, చేసి ఆయన చూపించాడు. కాబట్టి ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది మనం బాగా నేర్చుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19-23 వరకు మనం చదివితే, అక్కడ అహాబు రాజు చేసినటువంటి మోసానికి, అహాబు రాజు చేసినటువంటి ఆ యొక్క తన పొరుగువాని ప్రేమించండి అంటే పొరుగువాని చంపించిండు మనోడు. కాబట్టి అహాబు రాజు చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అక్కడ రాయబడింది. అబద్ధములాడు ఆత్మను అక్కడికి పంపించాడు దేవుడు. ఇక్కడ ఏం చేయాలని అంటే, అబద్ధాన్ని నమ్మే అలవాటు కాబట్టి అబద్ధములాడు ఆత్మ దేవుడి సన్నిధి నుండి వచ్చింది. నువ్వేం కాదు రాజా, నువ్వు యుద్ధం గెలుస్తావు, అది ఇది అని చెప్పాడు. ఓకే, ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, అబద్ధములాడు ఆత్మను పంపిన వాళ్ళు ఎవరు? దేవుని సన్నిధి నుండి వచ్చింది. ఎందుకు ఈ విషయాలు మనము అంటే, సమస్తం చేయవాడు దేవుడు. ఆ పిలాతు అంటాడు, అరే నాకు సర్వాధికారం ఉన్నది, నువ్వు ఏదైనా రిక్వెస్ట్ చేస్తే నేను నిన్ను విడిచిపెట్టేస్తా అని చెప్పమంటే, నీకు నా మీద ఏమో అధికారం ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో పైనుంచి అధికారం రావాలి. పైనుంచి అధికారం వస్తేనే నువ్వు నన్ను ముట్టుకోగలవు.
లేకుంటే యేసుని తాకడము సాధ్యమేనా? కాబట్టి దేవుని బిడ్డారా, అందుకే యెషయా 53:10 అంటాడు, ఆయనను నలగగొట్టుట దేవునికి ఇష్టమైంది. నలగగొట్టాలి. ఆయన వాగ్దానం ప్రకారంగా స్త్రీ సంతానముకు నీ సంతానముకు వైరం కలే, సర్పం యొక్క తల చితగొట్టాలి. కాబట్టి దేవుని బిడ్డారా, ఆ సర్పాన్ని తలను చితగొడుతున్నాడు. కాబట్టి బహు జాగ్రత్తగా సర్పం యొక్క తలను చితగొట్టడము అనగా మానవుల యొక్క ఆలోచనను చితగొట్టడం అని అర్థం అన్నమాట. సర్పం తల చితగొట్టడం అంటే సర్పాన్ని పట్టుకొని చంపేసుడు కాదు. సర్పం ఎవరు? దేవుని సేవకుడు. పోయి ఆ పని చేయమంటే వెళ్ళి చేస్తున్నాడు. ఎక్కడ ఆ మాట చూడండి, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో రాశాడు, సర్పమునకు ఆజ్ఞ ఇచ్చాడు. సర్పాన్ని దేవుడు పంపించాడు. సేవకుడు, దేవుని దూత, నువ్వు వెళ్ళి అవ్వతో ఈ మాటలు మాట్లాడమని చెప్పి సర్పానికి ఆజ్ఞ ఇచ్చాడు. సర్పం వెళ్ళి మాట్లాడాడు. ఎందుకంటే భవిష్యత్తు కాలం ఏంటిదంటే విత్తనము చస్తే కానీ విస్తరించి ఫలించదు. అది దేవుని యొక్క సంకల్పం. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా అది మేలు కానీ కీడు కానీ వెలుగు కానీ చీకటి కానీ సమస్తము చేయువాడను నేను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ మాటలు చెప్తాడు. సమస్తం నేను, మృతి నొందించేవాడను, బ్రతికించేవాడను నేను. కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, బైబిల్ అనేది సమస్త జ్ఞానం బైబిల్లో ఉంది. కాబట్టి బైబిల్లో మొట్టమొదట మనం నేర్చుకునేది, మేము క్రిస్టడెల్ఫియన్ సహవాసంలో ఉన్నాం కనుక దేవుని వాక్యము కేవలం దేవుని వాక్యం, సమస్తము చేయవాడు దేవుడు అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు బోధ జరుగుతుంది. దేవుడు ఒక్కడే. అన్య సంఘస్థులు వేరే వేరేగా చెప్తున్నారు, కానీ దేవుడు ఒక్కడే. సమస్తం చేయవాడు దేవుడు ఒక్కడే. ఒక మాటలో మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ మృతి నొందించేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయన. కాబట్టి బైబిల్ అంతా కూడా ఈ 2 మాటల్లో ఉన్నాయి. మృతి నొందించడం ఆయనే, బ్రతికించడం కూడా ఆయనే. జాగ్రత్తగా ఇదంతా కూడా జరిగేటువంటిది. నీ మాట, ఆయన అంటాడు ఇర్మియా, అయ్యా నేను చిన్నపిల్లోని, నేను ఏం మాట్లాడు, నీ నోట నా మాట ఉంచాను. నువ్వు కాదు మాట్లాడేది, నీ నోట నేను నా మాట ఉంచాను. కాబట్టి అది మేలైన ఉండొచ్చు, కీడైనా ఉండొచ్చు దేవుని బిడ్డ. కానీ మాట పంపించేవాడు మట్టుకే దేవుడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తనలు చూడండి దేవుని బిడ్డలారా, 19వ వచనం నుండి నేను చదువుతాను. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు ఆయనను స్తుతించుడి. దూతలతో దేవుడు చెప్తాడు, ఆయన ఆజ్ఞను నెరవేర్చు దూతలారా. సమస్తము చేయవాడు దేవుడే, కానీ ఆయన వచ్చి చెయ్యడు. తన సేవకుల ద్వారా, తన దూతల ద్వారా అది జరిగిస్తాడు దేవుని బిడ్డ. అందుకే భక్తుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఇల్లు కట్టేవారు చాలా మందిని మోషే చేత కట్టించాడు, యేసు ప్రభు చేత కట్టించాడు, కానీ కట్టేవాడు ఒక్కడే. సేవకులు చాలామంది ఉంటారు. అంటే అర్థం కానీ చెప్తున్నా మీకు,
ఏ పనికైనా సేవకుల ద్వారా దేవుడు జరిగించేవాడు దేవుడు. ఇది మనం బాగా గ్రహించాలి దేవుని బిడ్డలారా. నువ్వు పడిపోయినా, నువ్వు లేచినా, నువ్వు కూర్చున్నా, నువ్వు నడిచినా, నువ్వు పడుకున్నా, ద్వితోపదేశకాండం 6వ అధ్యాయంలో ఈ మాట, ఏది చేసినా కానీ దేవుడే. ఆ పరిపక్వత అనేది, ఆ నిర్ధారణ అనేది నీకు ఖచ్చితంగా నీకు నిర్ధారణ లేఖనం ద్వారా జరగాలి. లేకపోతే వ్యభిచారం అవుతుంది. చెడ్డ పని ఒకరు, మంచి పని ఒకరు అంటే అది వ్యభిచారం అవుతుంది. దేవుడు యెషయా 45లో 6-7 వచనాల్లో మేలు కీడు సమస్తం చేయవాడని నేను, మృతి నొందించేవాడను బ్రతికించేవాడని నేను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, సమస్తం చేయవాడని నేనే, నాశన దినం నిమిత్తమై భక్తిహీనులను కలగజేయవాడని నేను. కాబట్టి ఈ రక్షణ అనేది, రక్షణ అంటే ఏంటిది అంటే మరణాన్ని జయించడం, మరణం యొక్క తల చితగొట్టడం. ఇది మన భక్తి, మన నీతి ద్వారా వచ్చేది కాదు. కేవలం ఇది విశ్వాసము, కేవలం ఇది విశ్వాసం. యేసయ్య కూడా అన్నాడు, నేను చేసేది ఏం లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలలో నేను మాట్లాడే మాటలు నావి కాదు, నా తండ్రి ఏవి మాట్లాడమన్నాడో నేను ఆ మాటలు మాట్లాడుతున్నా. ఆ మాటలో జీవం ఉన్నది. నేను మాట్లాడుతున్నా, నేను అని యేసయ్య ఎక్కడ కూడా అనలేదు. నా తండ్రి ఏది మాట్లాడమన్నాడో అదే మాట్లాడుతున్నా. నన్ను ఆయన పంపించాడు, నన్ను ఆయన పుట్టించాడు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు తన సేవకుడైన దావీదుకు చేసిన వాగ్దానం బట్టి రక్షకుడు యేసును పుట్టించాడు. యేసును దేవుడు పుట్టించాడు. ఇది బాగా జాగ్రత్తగా మనము, దేవుడు పుట్టాడు, దేవుడు చచ్చాడు, దేవుడు లేచాడు అనంటే అది అబద్ధం అయిపోతుంది. దేవుడు బిడ్డలారా, వాక్యానుసారంగా యేసును దేవుడు పుట్టించాను. యేసు ఎంతమంది సంతానము, ఎన్ని పనులు చేయాలి? యేసు స్త్రీ సంతానం కావాలి, యేసు అబ్రహాం సంతానం కావాలి, యేసు దావీదు సంతానం కావాలి, యేసు దేవుని సంతానం కావాలి. అన్ని సంతానాలు అవుతున్నాం, కానీ ఇప్పుడు భూలోక వంశాలన్నీ కూడా అబ్రహాం సంతానంగా మారుస్తున్నాడు. విశ్వాసమును బట్టి నువ్వు అబ్రహాం, విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క సంతానం. గల్తీ 3:7-8 వచనాల్లో విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క సంతానం. కాబట్టి ఈ విశ్వాసంలోకి నడిపించేది ఏంటి? ఏమి విశ్వాసం ఉంచాలి? ఏం విశ్వాసం? ఎలాగ విశ్వాసం? దయ్యాలు కొట్టేస్తే అదా, లేకుంటే రోగాలు బాగా చేస్తే సూచన క్రియలు, అద్భుత కార్యాలను యేసయ్య విమర్శించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 1-2 వచనాలలో వ్యభిచారులారా అన్నాడు. సూచన క్రియలు అడుగుతారేంట్రా వ్యభిచారులారా అన్నాడు. సూచన క్రియలు అద్భుత కార్యాలు కాదు, యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలుగునట్లు ఇవి రాయబడి ఉన్నవి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాస్తే, యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలుగునట్లు ఇవి రాసి ఉంచారు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనము యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. అద్వితీయ సత్యదేవుడని నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుట నిత్యజీవం. నిత్యజీవం కోసం మనము మన ప్రార్థన కానీ, మన విశ్వాసం కానీ, మన ఏదైనా దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనకు నిత్య జీవం ఇవ్వాలి. నిత్య జీవం ఇవ్వాలి అంటే తిరిగి పంట పండాలి. పంట పండాలి అంటే మొదటి విత్తనం చావాలి, మొదటి విత్తనం చావాలి, తర్వాత రెండో విత్తనం మహిమ గలదాని కాదు. మట్టి శరీరమును దేవుడు మహిమ శరీరముగా మారుస్తాడు. లేఖనాలన్నీ మనం చదువుతాం, కానీ దేవుడు మరి వాటిని వివరించి మాట్లాడేటువంటి వాటిని మనం గ్రహించలేకపోతున్నాం.
బాగా ప్రార్థన చేస్తాము, ఉపవాసాలు ఉంటాము, అన్ని పనులు అన్నీ చేస్తాం, కానీ వాక్యాన్ని గ్రహించే జ్ఞానం ఈ ప్రభు అని దేవుణ్ణి మనం అడుగు. లేఖనాలు పరిశీలనగా విషయం 16 అనుకుంటా, వాక్యాన్ని పరిశీలనగా చదవాలి దేవుని బిడ్డ. చూడండి, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి. దేవుడు ప్రతిదాన్ని దాని పని నిమిత్తము కలగజేశాడు. పరిశీలనగా చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఈ రోజుల్లో మన పని ఏంటిది అంటే విశ్వాసం ఉంచాలి, అంతే. దేని గురించి విశ్వాసం ఉంచాలి? అపోస్తలుల కార్యం 8:12 ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటిదండి? రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? రాజ్యం ఏమేమి కలిపితే రాజ్యమే. కాబట్టి దేవుని రాజ్యమును దాంట్లో మనం అన్యజనులం, ఇశ్రాయేలుతో సమాన పౌరసత్వం రావాలి అంటే ఆ రాజ్యానికి మనం ఎలాగ వాగ్దానంలో అవుతాము అనేది మనం ఖచ్చితంగా దేవుడు అని భక్తి అని అయితే కాదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు. విశ్వాసమును బట్టి ఏమంటాడు చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మనం ఇలాగా దాంట్లోకి వెళ్తాము. మన భక్తి క్రియలు కాదు దేవుని బిడ్డ, మన ప్రార్థన. దేవుడు అంటున్నాడు, అయ్యా నేను ఏమేమో చేసి వచ్చాను, దయ్యాలు నిలగొట్టాను, అవి చేశాను. దేవుడా నువ్వెవరో నేను ఎరుగా. ఏమంటున్నాడు? నువ్వెవరో నేను ఎరుగాను అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనాల్లో ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు నా తండ్రి చిత్త ప్రకారముగా. ఏంటి తండ్రి చిత్తము? వాక్యానికి విరోధంగా నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు కానీ నేను వింటలేను, నా చెవులు మూసుకున్నా అంటాడు. నువ్వు చేతులు ఎత్తుతున్నావు, నేను చూస్తలేను, నేను చేతులు తెచ్చుకున్నా అంటాడు. యెషయా 1:15. కాబట్టి ఈ రకంగా విశ్వాసము కరెక్ట్గా ఏంటి విశ్వాసము అనేది మీకు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసత్వమును, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నదే. బహు జాగ్రత్తగా చూడండి. క్రీస్తు యేసునందు ఏమంటున్నాడు? ఈ మర్మం ఏమనగా అన్యజనులు, మనం ఎవరము? అన్యజనులం. సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులమును, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారమునై ఉన్నామనున్నదియే. సువార్త యొక్క మర్మం అది. యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా యూదుల యొక్క వాగ్దానానికి మనము కూడా వారసులు. మనకు వాగ్దానాలు లేవు. ఎఫెసీ 2:10-14 వరకు చదువుకుంటే మనకు వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, దేవుడు లేడు, ఇష్టం వచ్చినట్టు బతికిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ విశ్వాసం అనేది కేవలం యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం. దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తును దేనికి ఈయన స్త్రీ సంతానం, ఈయన అబ్రహాం సంతానం, ఈయన దావీదు సంతానం, ఈయన దేవుని కుమారు. ఇది జ్ఞానంతో మనము వాక్యాన్ని దేవుడిని అడిగితే ఆయన ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తునందు ఉంచాల్సిన విశ్వాసం ద్వారా యూదులతో సమాన వారసత్వం మనకు వస్తాడు.
లేకుంటే మనకి దేవుడు లేడు, వాగ్దానం లేవు, నిబంధన లేవు, అంత గాలి. ఈ వాక్యం దేవుడు మనకి ఇచ్చినాక కూడా నువ్వు ఇంకా గాలిలాగా ఏదో నీకు ఇష్టం వచ్చిన భక్తి, నీకు ఇష్టం వచ్చిన వాక్యం, నీకు ప్రతి అంశానుసారంగా మనం ఒక్కొక్కటి చదువుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు ఇచ్చింది ఏంటంటే రక్షణ. దేని నుంచి రక్షణ? రక్షణ అంటే బాగా ఇల్లు ఇచ్చి, బిల్డింగ్ ఇచ్చి, అన్ని కట్టిస్తేనే దేవుడా? అదే ఆ రక్షణ. రక్షణ అనగా మన శత్రువు అయిన మరణము నుంచి మనల్ని విడిపించాడు. మన శత్రువు ఎవరు? మరణం. మనకొక్కరికే మన శత్రువు. సమస్త మానవాళికి శత్రువు ఎవడంటే మరణం. సమస్త జీవరాశులకు శత్రువుగా అంటే మనం. కాబట్టి ఆ మరణం నుంచి విడిపించనీకినే. మనకు ఈ లోక సంబంధంగా కాదు దేవుని బిడ్డలారా. దేవుడు మనకి ఇచ్చే వాగ్దానాలు చాలా ఉన్నాయి. అవి ఇశ్రాయేలుల రూపంలో ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఈ భూలోక రాజ్యములన్నీ మీకు ఇస్తా అని దేవుడు పితరులతో వాగ్దానం చేశాడు. భూలోక రాజ్యాలన్నీ ఇస్తాడు. ఏదో మనం ఉన్న చిన్న కొంప ఇల్లు అలాంటిది కాదు దేవుడు మనకి ఇచ్చేది. సమస్తం చాలా విషయాలు వివరించాలంటే దేవుని బిడ్డలారా, దేవుడు మన గురించి ఏర్పాటు చేసినటువంటిది ఇది. కేవలం దీనికి ఏమని అన్నాడంటే ఇది కృప. ఇది మన భక్తి, మన నీతి, మన దాంతో వచ్చింది, మన క్రియల వలన వచ్చింది కాదు. ఇది కేవలము దేవుని యొక్క కృప. ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా మాత్రమే. ఏంటి విశ్వాసము అంటే దేవుని రాజ్యము యేసుక్రీస్తు నామము అన్నాడు పిలుపు. అపోస్తలులు 8:12. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏమేమి కలిపితే రాజ్యం అవుతుంది? రాజ్యం అంటే ఏమేమి అవుతుంది? యేసయ్య వస్తాడు, పరలోకం తీసుకుంటాడు. అలాగే రాజ్యం అంటే ఎలాగైతుంది? మీకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలలో రాజ్యం అంటే ఏమవుతుందో యేసయ్య అక్కడ చెప్పాడు. చదువుతాను చూడండి దయచేసి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. రాజ్యం అంటే ఏముండాలి? రాజు ఉండాలి, ప్రజలు ఉండాలి, భూమి ఉండాలి. కాబట్టి ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే రక్తం చేత విడుదల పొందాలి, పాపానికి పరిహారం చెందాలి. కాబట్టి దీని గురించి మాట్లాడంటే చాలా విషయాలు ఉన్నవి. దేవుని ద్వారా గ్రహించండి. దయచేసి ఈ వాక్యాన్ని మీకు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు దీన్ని లైక్ చేయండి, స్వార్థను ప్రకటించండి. కాబట్టి ఈ రీతిగా స్వార్థ యొక్క మర్మం ఎఫెసీ 3:6 ప్రకారంగా క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా యూదుల యొక్క వాగ్దానానికి మనం కూడా వారసులము అవుతాం. కానీ మన నీతి, మన భక్తి మన వలన కాదు, కేవలం యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం. యేసు దేవుడు అది ఇదని ఏదో మనకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే కాదు. యేసు దేవుని కుమారుడు అంటే ఈ యేసును దేవుడు పుట్టించెను, ఈ యేసును మృతికి అప్పగించెను, ఈ యేసును దేవుడు లేపాను. ఇది మన విశ్వాసం. దీని వెనకాల పోరాడు ఉంది. మొత్తానికి టోటల్గా చెప్పాలంటే రాజ్యము అన్నాడు. దీన్ని రాజ్యము అనే దానికి రాజు ఉండాలి, ప్రజలు ఉండాలి, భూమి ఉండాలి. కాబట్టి ప్రకటన 5:10లో భూమి మీద కొత్త పాట పాడి ఆ రాజ్యంకు అంతం లేదు అంటాడు. మీరు దానియేలు గ్రంథం చదివినా కానీ
ఆ రాజ్యంకి అంతం లేదు. ప్రకటన 11:19 వచనం చదివినా కానీ ఆ రాజ్యంకి అంతం లేదు. కాబట్టి ఈ రకంగా దేవుని బిడ్డలారా, ఆ రాజ్యం అనేది భూమి మీదనే ఉన్నది. అది యేసుక్రీస్తు రెండవ రాకడలో అది ప్రత్యక్షమవుతుంది. ఆ అంశం అనేది వేరే మాట్లాడుకోవచ్చు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.